ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించిన భువనగిరి ఎమ్మెల్యే. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణం రాయగిరిలోని శోభా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి ప్రతి శాఖలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు సమగ్రంగా వివరించగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలపై ఎక్కడైనా లోపాలు ఉన్నా వాటిని వెంటనే గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళిక ఈ 99 రోజుల కార్యక్రమం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం ఇంతకుముందే మా ఆర్డీఓ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తము మరి చిన్న మొత్తం కూడా ఆర్థిక విధ్వంసానికి గురైతే మరి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ మరి కుంటుపడిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ మరి ఎండ్ల తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నిట్లో కూడా ముందుకు పోయే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రజల బాగోగుల ప్రజల మంచి చెడులే ప్రజల మంచే ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. మరి అందుకే ఈ ప్రజాపాలన అంతా కూడా గొప్పగా జరుగుతున్నందుకు మరి ఈ యొక్క 99 రోజుల ఈ యొక్క కార్యాచరణలో కూడా అన్ని రివ్యూ చేసుకుంటూ ఎక్కడ లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా సరి చేసుకుని పోయే కార్యక్రమం ఈరోజు మరి జరుగుతూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఈరోజు ముఖ్యంగా మరి ఈరోజు మనము చేసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అంటేనే ప్రజలు ఆలోచన మనమే పాలించుకుంటున్నాం, మన అవసరాలు మనమే నిర్ణయం చేసుకుంటున్నాం, మన నిర్ణయాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యమంత్రి వరకు నడుచుకుంటున్నాం. ఈరోజు అందులో భాగంగా ఎన్ని పనులు అవుతున్నాయి. ఈరోజు సాగునీరు కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు నాడు కాంగ్రెస్ హయాంలో అయితే ఇప్పుడు మొదలైనాయి. మధ్యలో పట్టించుకున్నోడు లేడు. ఇప్పుడు ఆ కాలువలకు 485 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం, ఆ పనులు చేసుకుంటున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది గొప్ప విషయంగా మనం భావించాలి. డబ్బులు ఉన్నా లేకున్నా కింద మీద పడి శాంక్షన్ తీసుకొచ్చి పనులు చేసుకుంటూ పోతున్నాం. బసోపూర్ రిజర్వాయర్ల నీళ్లు 30 కోట్ల రూపాయలు ఆ రైతులకు ఇచ్చి ఆ తిమ్మాపురం గ్రామానికి ఇంకా ఇచ్చేది ఉన్నది, వెంబడి పడుతున్నాం. ఆ పైసలు కూడా ఇస్తాం. నీళ్లు నింపి కిందికి ఒక 20 ఊర్లు మరి ఈరోజు 15-20 వేల ఎకరాలు నీరు మరి సాగుబడి అయ్యే విధంగా బసోపురం నీళ్లు తెచ్చి కిందికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేసినామంటే ఇది కాంగ్రెస్ పాలననే సాధ్యమైంది. రాగిరి దగ్గర రోడ్ కటింగ్ ఉంటే మనం టేకప్ చేసినాం. ఈరోజు ఆ కాలువ ద్వారా అక్కడెక్కడ అవుట్లెట్స్ ఆ చెరువులకు కూడా కాలువలు లేవు. రైతులు నీళ్ళు వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ తెంపుకుర్రు, ఆ చెరువులు నింపుకునే కార్యక్రమం చేసుకున్నారు. సరే రైతుకు నీళ్ళు అవ్వబడితే ఆగారు కాబట్టి వాళ్ళు చేసింది సబబే, కానీ ఆ కాలువలు చేయాలి, ఆ ఓటీలు చేయాలి, ఆ తూములు చేయాలి, అదొక కార్యక్రమం ఉంది మనకు. సో అవి ఓ పక్క కాలువలు అవుతున్నాయి. బసోపురం హై లెవెల్ కెనాల్ కావాలి. హై లెవెల్ కెనాల్ అయితే బీబీనగర్ చెరువు నిండుతుంది, ఇక్కడ భువనగిరి చెరువు నిండి మరి మూసి మగ్దుంపల్లి మీదకి వెళ్ళి మరి మంచి నీళ్లు గోదావరి నీళ్లు కూడా మన బెట్ల ఈ పక్క కూడా కిందికి పోయే కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి కాక అది సాగునీరుకి సంబంధించి, తాగునీరుకి సంబంధించి ఇక్కడ కొండపోచమ్మ నుంచి గాన్పూర్ మీదకి వెళ్ళి 210 కోట్లతోటి పైప్ లైన్ అవుతుంది. పైప్ లైన్ అయితే 3-4 నెలలు అయిపోతే ఇక్కడ అమృత్ స్కీమ్ కింద వాటర్ రిజర్వాయర్స్ అవుతున్నాయి. సింగనగూడెంలో అవుతుంది, రాగిరిలో అవుతుంది, ప్రగతి నగర్లో అవుతుంది, భువనగిరిలో, పోచంపల్లిలో అవుతున్నాయి. ఇవైతే ఈరోజు మిషన్ భగీరథ అని 50-40 కోట్లు తెచ్చి పోసిర్రు, అప్పులు తెచ్చి పెట్టిర్రు. 50,000 కోట్లు ఎంతో నీళ్ళు వస్తున్నాయంటే వస్తలేవు, సరిపోని వస్తున్నాయా? ఈరోజు మనం చేసే ఈ పనితోటి మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వస్తాయి. ఇది నేను అనుకుంటా వచ్చే 5-6 నెలల్లో తాగునీరు వ్యవస్థ కూడా పూర్తిగా జరుగుతుందని సందర్భంగా చెప్తున్నాం. మన అవసరాలకు తగ్గట్టు తాగునీరు సాగునీరు పని కూడా జరుగుతున్నాయి. మరి ఇంకొక విషయం ఇంకోటి చెప్పాలి మీకు, మూసి మీద గత 20 ఏళ్ళకెళ్ళి కొత్తగా ఒక్క బ్రిడ్జ్ కాలే, అంతకుముందు కాలే, 20 ఏళ్ళకెళ్ళి కూడా కాలే. ఈరోజు మనం చెప్తున్నాం
ముఖ్యమంత్రి గారు స్వయాన మన దగ్గర పాదయాత్రకు వచ్చిండ్రు సంఘం దగ్గర, వారు వచ్చి 50 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండ్రు. అవునా? మూసీ ప్రక్షాళన, మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేద్దాం, నల్గొండ ప్రజలు, భువనగిరి ప్రజల సమస్యకు మూసీ ప్రక్షాళన కోసం వచ్చి పాదయాత్ర చేసి ఇక్కడ బ్రిడ్జ్ కావాలని చెప్పి 50 కోట్లు మనం అడగగానే శాంక్షన్ చేసింది సంఘం దగ్గర. అదిగాక మళ్ళా అనాజ్పురం దగ్గర బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం. అనాజ్పురం బ్రిడ్జ్ వాళ్ళ ఎన్నో ఏళ్ల కాలం ఆ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, శరవేగంగా పని అవుతుంది. అనాజ్పురం బ్రిడ్జ్ అవుతుంది, శివారెడ్డిగూడెం రెడ్డినగర్ బ్రిడ్జ్ అవుతుంది. మరి ఈ పనులన్నీ కూడా అవుతున్నాయి. ఇవిగాక ఈరోజు మీకు ఇంకొకటి చెప్పాలి, గొప్ప కార్యక్రమం అంటే నేనైతే గొప్పగాని భావిస్తున్నా, మీరు అందరూ ఏముంటారో తెలియదు. జూలూరు బ్రిడ్జ్ 20 ఏళ్ళకెళ్ళి శాంక్షన్ కాలే, ఈ శాంక్షన్ నిన్న తీసుకొచ్చినాం. ఈ సందర్భంగా చెప్తున్నాం, నిన్న తీసుకొచ్చినాం. ఇది ఒక శాఖలో ఉంటే నిధులు సరిపోక ఆ కాంట్రాక్టర్లు పడతారు, దాన్ని వదిలిపెడతారు, పైసలు రావు కదా, పని చేయరు. ఏదైనా శాఖ కావచ్చు, ఇది ఇట్లయితే కుదరదని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడానికి 7 నెలలు తిరిగినాం అధికారుల సపోర్ట్ తోటి. ఈరోజు దీన్ని జూలూరు బ్రిడ్జ్ శాంక్షన్ నిన్న వచ్చింది, ఇది నిన్న తీసుకొచ్చినాం. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పగలుగుతాం, తెస్తామని చెప్పినాం కానీ ఇప్పుడు చేస్తున్నామని చెప్తాం. ఆ బ్రిడ్జ్ శాంక్షన్ అవుతుంది, శాంక్షన్ అయ్యింది. ఆ బ్రిడ్జ్ కంప్లీషన్ 1 సంవత్సరంన్నర 2 ఏళ్ళల్లో మ్యాక్స్ మంచి కాంట్రాక్టర్ పట్టుకుంటే 1.5 ఇయర్లో అయిపోతుంది. అంజయ్ ఉన్నాడా? జూలూరు అంజయ్ ఉన్నాడా? ఇక్కడ ఇక మీ శాంక్షన్ అయింది ఇక చూడు. ఇక ఇది పోచంపల్లి బీబీ నగర్ మండలాలకు మధ్యన మనందరికి సమస్య, మీకు కూడా పోచంపల్లి అందరికీ. సో ఇది వానలు పడితే వరదలు వస్తే రాకపోకలు బంద్ అవుతాయి. సో ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. అట్లే పొద్దుటూరు వరకుట్పల్లి బ్రిడ్జ్ లో లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసినాం. అది 9.5 కోట్లతో శాంక్షన్ చేసినాం. ఇది 20 కోట్లతో శాంక్షన్ చేసినాం జూలూరు. అట్లనే ఇంకా 2 బ్రిడ్జ్లు. ఏ బ్రిడ్జ్ అది? ఇంద్రియాల జంపల్లి బ్రిడ్జ్ కూడా త్వరగతిన టేకప్ చేస్తాం. అట్లే శివారెడ్డిగూడెం సూరపల్లి బ్రిడ్జ్ కూడా త్వరగతిన టేకప్ చేస్తాం. ఆటోలు ఇటు రావాలంటే 10-12 కిలోమీటర్లు తిరగాలి, వాళ్ళకు 40 నిమిషాలు ఎక్కువవుతుంది, అర్ధగంట 40 నిమిషాలు ఎక్కువవుతుంది. సో ఈజీగా రాకపోకలకు ఆ 2 బ్రిడ్జ్లు కూడా చేస్తే, అట్లే బొల్లపల్లి బాబు కూడా మనం అయినప్పుడు చెప్పి బాబురావు చెప్తున్నాం, మా మార్కెట్ చైర్మన్, అది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేసి అది కూడా చేస్తాం. మూసి మీద కనీసము నేను అనుకుంటా ఒక 8 బ్రిడ్జ్లు శాంక్షన్ చేసుకుంటాం, కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ప్రజాపాలన కాబట్టి చెప్తున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీరు మీ ఆలోచన తగ్గట్టు మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేగా మా బాధ్యతగా మేము పనిచేస్తున్నాం. మాకు అక్కడ పైకి రెస్పాన్స్ అట్లనే ఉంది, ఆ పనులు అట్లా అవుతున్నాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ హెచ్ఎండిఏ ద్వారా కూడా 56 కోట్ల నిధులు తీసుకొచ్చుకున్నాం. మరి ఆ తర్వాత ఒక్కొక్క మున్సిపాలిటీకి అదనంగా మళ్ళా అక్కడ 15 ఇక్కడ 18 అబో 33 కోట్లు, మళ్ళా ఐజీ స్టాంప్స్ దాని ద్వారా ఇక్కడో 25 కోట్లు, భువనగిరిలో అక్కడో దాదాపు ఇక్కడ 70-80 కోట్లు ఇక్కడ వచ్చినాయి, అక్కడో 50 కోట్ల దాకా అక్కడ 49 కోట్లు అక్కడ వచ్చినాయి. ఈ విధంగా నిధులు పెట్టే కార్యక్రమం చేస్తూ మరి ప్రతి వార్డు ప్రతి భువనగిరి మున్సిపాలిటీ కూడా అభివృద్ధి దిశలో ముందుకు పోతుంది. అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు ఇవన్నీ కూడా గొప్పగా చేసుకుంటూ పోతున్న సందర్భంగా మరి ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. సరే, ఇంకోటి ఇప్పుడే చెప్తున్నారు పీడీ గారు, మహిళా సంఘాలకు సరే ఆయిల్ పామే కాక ఇంకొకటి ఈరోజు ప్రభుత్వం నూతనంగా ఈ మధ్య చూసిండ్రు యూరియా షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడో కొత్తగూడెంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, ఎఫ్సిఐ అంటారు కదా, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఫ్యాక్టరీ, అది ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ కాగానే మనకు యూరియా షార్టేజ్ అవుతుంది. సెంట్రల్కి వెళ్ళి యూరియా సరిగ్గా ఇయ్యరు, అప్పటిదప్పుడు యూరియా సరఫరా చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, ఇఫ్కో అంటారు. అంటే చాలా పెద్ద సంస్థ, కేంద్ర సంస్థని. దాని ద్వారా ఈరోజు ఏమంటారు నానో యూరియా అనేది వాళ్ళు తయారు చేస్తున్నారు. మొదటిసారి మన దగ్గర దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు బయట చూసినాం కదా స్టాళ్ళ కాడ హాఫ్ లీటర్ నానో యూరియా
225 రూపాయలు. అది ఒక బస్తాకు సమానం. ఒక్క బస్తా యూరియాకు సమానం. ఆ హాఫ్ లీటర్ యూరియా ఏదైతే నానో యూరియా ఒక ఎకరానికి సరిపోతుంది. పంట కూడా అంతే పంట వస్తుంది, పొల్యూషన్ కూడా ఉంటుంది. బస్తా యూరియా వేస్తే అలా పనికిరాని కూడా కొన్ని వస్తువులు ఉంటుంది. యూరియా బస్తాలో కొన్ని పనికిరాని కూడా ఉంటుంది. బట్ ఈ హాఫ్ లీటర్ది సరిగ్గా పంటకే పోతుంది. కాకపోతే దీన్ని స్ప్రే చేయాల్సి వస్తుంది. స్ప్రేకు కొంత ఖర్చు అవుతుంది. కానీ కాకపోతే ఈ యూరియా టైంకి రాలేదు. ఈ నానో యూరియా ఎంకరేజ్ చేస్తే మంచిదే కదా. ఇది పొల్యూషన్ కూడా ఉండదు. కాబట్టి నానో యూరియా హాఫ్ లీటర్ యూరియా బయట ఉన్నాయి చూడండి, అది వాడితే మంచిది. అట్లనే నానో డిఏపి కూడా ఉంది. డిఏపి అంటే డైఅమోనియం ఫాస్ఫేట్. నాటు పెట్టగానే వేస్తాం కదా, మొదటి వేసే ఎరువు అది. ఆ తర్వాత యూరియా 2-3 సార్లు వేస్తాం. మళ్ళీ యూరియా నానో యూరియా వేద్దాం, డిఏపి కూడా నానో డిఏపి వేయవచ్చు. వేస్తే మనకు మేలు ఉంటుంది, ఏమీ తప్పు లేదు. మనం కొత్త టెక్నాలజీలకు పోవాలి. ఈరోజు యాంత్రీకరణలో భాగంగా మనకు కొత్త ఏది రోటవేటర్లు ఇచ్చిండ్రు, ప్యాడీ క్లీనర్లు ఇచ్చిండ్రు. ఒక్కొక్కటి ఏది 2.5 లక్షలు పెట్టి ప్యాడీ క్లీనర్లు కూడా ఇచ్చిండ్రు. పోచంపల్లిలో మనం 15 ఇచ్చినాం ఒక నెల కింద. ఇప్పుడు అన్ని మండలాలకు కూడా వస్తున్నాయి, రోటవేటర్లు వస్తున్నాయి, స్ప్రేయర్స్ వస్తున్నాయి. సబ్సిడీ మీద 50% సబ్సిడీ, కొన్ని అయితే 90% సబ్సిడీ మీద. మరి ఇవన్నీ కూడా వస్తున్న సందర్భంగా అవన్నీ కూడా యాంత్రీకరణ జరగాలి, కొత్తగా ఆలోచించాలి. రైతులు ఇంకా కొత్త ఆలోచన చేసి మరి మీకు మేలు చేసుకునే కార్యక్రమం కూడా చేయాలని కూడా చెప్తూ, ప్రభుత్వం ఆ స్థాయిలో మీకు ఎంకరేజ్మెంట్ కూడా జరుగుతున్నది. ఇదిగాక మనకి ఇంకేమున్నాయి స్కీమ్స్? కొత్త స్కీమ్స్ ఏంటంటే మనకు సంబంధించి అల్పాహార పథకం ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. అల్పాహార పథకం ఎల్కేజీ నుంచే మొదలు పెడుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి మొదలుపెట్టి ఈ అల్పాహారం అంటే ఉదయం అల్పాహారం ఉంటుంది, 3 రోజులు పాలు ఇస్తారు, 3 రోజులేమో రాగి జావా ఇస్తారు. అంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆకలి తొందరగా ఇట్లా అయినా కాకుండా పెట్టినామా పెట్టలేదని ఆలోచన లేదు. స్కూల్ పోగానే ఈ అల్పాహారం మొదలవుతుంది. అల్పాహారం మొదలై ఆకలి తీరినాకనే ఇక చదువుకోవాలి. సో ఇది రేవంత్ రెడ్డి గారు పిల్లలకు ఇట్లాంటి ఆలోచనలు అన్నీ చేస్తున్నారు. 40% సబ్సిడీ పెంచారు అంతకుముందు. అదేది గురుకులాల కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఆడపిల్లలకు, మగపిల్లలకు. సో ఈరోజు అల్పాహార పథకం ఏది బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, పాలు ఉంటాయి, 3 రోజులు రాగి జావ ఉంటుంది. ఇది కాక ఇదొక గొప్ప పథకం. ఈ జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది గొప్ప కార్యక్రమం, దేశంలో ఎక్కడ లేదు అని సందర్భంగా చెప్తున్నాం. సో భావి యువతకు మంచిగా బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన. సరే, ఇది కాక 2వ పథకం కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ల మధ్యాహ్న భోజనం ఉండకపోయింది ఇదివరకు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ కూడా పెడుతుంది. ఈ అల్పాహారమేమో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు, మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్లు లేకుండా ఇంటర్మీడియట్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం మొదలు పెడుతున్నాం. మరి ఇది కాకుండా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అనేది ప్రతి కుటుంబానికి 5 లక్షలు. ఎవరికైనా హాని జరిగితే ఇంట్లో ఎవరు చనిపోయినా, 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఎవరు చనిపోయినా, సడన్గా ఏదన్నా ప్రమాదం సంభవించి నష్టం జరిగితే ఆ కుటుంబంలో చనిపోతే 5 లక్షల జీవిత బీమా కల్పించే కార్యక్రమం ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమం. ఇది ఎక్కడ ఉందా ఏ రాష్ట్రంలో? ఇది ఓన్లీ తెలంగాణలో ఇట్లాంటి ఆలోచనలు ఓన్లీ మన దగ్గర వస్తున్నాయి. ఇది ప్రజాపాలనలో వస్తున్నాయి తప్ప ఇంకెక్కడ లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు సన్నబియ్యం ఎక్కడ లేవు, జీవిత బీమా ఎక్కడ లేదు. ఇట్లాంటి పొద్దుటి నుంచే మరి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్టు, మరి మధ్యాహ్న భోజనం ఇవన్నీ కూడా ఎక్కడ లేవు. ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఎక్కడ ఈ స్థాయిలో ఎక్కడ కడతలేరు. మరి ఇన్ని గొప్పగా జరిగే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి సంతోషపడుతున్నాం. పంటల మార్పిడి కూడా చేయాలి, సేంద్రియ వ్యవసాయం కూడా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. ఇంకోటి ఇందిరమ్మ, ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయినా, ఆయిల్ పామ్ ఏదైతుందో దానికి ప్రభుత్వమే దాదాపు 54,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. నేను అనుకుంటా మనం 10% ఏమో పెట్టాలంతే.
10% ఉంటుందా? అది ఎగ్జాక్ట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు 10% పడుతుంది ఆయిల్ పాంప్కు. 54,000 సబ్సిడీ అంటే ఇత్తనం నుంచి మొదలు పెడితే ఆ డ్రిప్ కానీ ఎరువులు కానీ అన్నిటి మీద ఎకరానికి 54,000 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది. సో అదొక మంచి పథకం, అదొకటి ఆయిల్ పాంప్ కూడా మనం చేయాలి. సో ఇన్ని గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక పోతే మన నియోజకవర్గానికి వద్దాం. మన నియోజకవర్గం రోజు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. సంవత్సరానికి 5,000 కోట్ల పైచిలుకు నిధులు మరి మహిళలకు ఉచిత బస్సు టికెట్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు మరి మహాలక్ష్మి పథకం ద్వారా గొప్ప కార్యక్రమంగా ప్రభుత్వానికి వచ్చిన 2వ రోజే మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాం. అట్లనే 200 యూనిట్ల గృహజ్యోతి కరెంటు కూడా మరి మరి ఇంద్రమ్మ ప్రతి ఇంటికి ప్రతి పేదవానికి ఇచ్చే కార్యక్రమం కూడా గృహజ్యోతి కింద కూడా మొదలు పెట్టుకున్నాం. మరి ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ పోతూ మరి ఆ తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మరి గత సంవత్సరం 15 నెలల నుంచి చూస్తే మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా అంతకుముందు దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి అమ్ముకొని మళ్ళా డబ్బులు మళ్ళీ వెచ్చించి సన్న బియ్యం కొనుక్కునే కార్యక్రమం పేదోడు కొనలేని పరిస్థితి ఇబ్బంది పడ్డరు. ఈరోజు నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దాదాపు 13,000 కోట్ల రూపాయలు దేశంలో ఎక్కడ చేస్తలేరు, ఓన్లీ తెలంగాణలో ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యాచరణ గొప్పగా చేసుకుంటూ పోతున్నారు. ఈ సన్న బియ్యం కార్యక్రమం మేము మా పేదోని ఇంటికి పోయి సన్న బియ్యం వాళ్ళతో పాటు కూడా భోజనం చేసిన సందర్భం చాలా సంతోషంగా ఉండి మరి అవే కాకుండా ఆ తర్వాత రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే దాదాపు 40,000 మంది కొత్త కుటుంబ సభ్యులకు కొత్త యూనిట్లకు మరి మేలు చేసే కార్యక్రమం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు నష్టపోయినారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 13,500 రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళీ దాదాపు 25,000 మంది కొత్త యూనిట్లు మరి పాత రేషన్ కార్డుల ద్వారా కానీ మొత్తం దాదాపు 40,000 మందికి మరి మేలు జరిగే కార్యక్రమం ఒక్క భువనగిరి నియోజకవర్గంలో జరిగింది. అంటే మన నియోజకవర్గం జనాభాలో దాదాపు పావుల వంతు జనానికి 10 ఏళ్ళు నష్టపోయినట్టే కదా. ఆనాటి ప్రభుత్వం మరి సోయి లేకుండా నాకు తెలియదు. ఈరోజు వాళ్ళని మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలనలో జరుగుతుంది. మరి రేషన్ కార్డులు ఇస్తూ ఆ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ సన్న బియ్యం ఇవ్వడానికి రైతాంగానికి సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. సన్న ఒడ్లు పండించడానికి కూడా రైతులకు ప్రోత్సాహం ఇస్తూ మరి 500 బోనస్ ఇచ్చి ఈరోజు సన్న బియ్యం మరి పండించడానికి కూడా అనువుగా ఉండే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి ఇవే కాక ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం గత 10 ఏళ్ల నుంచి నాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు కట్టిరు. మళ్ళీ కట్టినోడు లేడు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇల్లు మొదలైంది. ఏ ఊరు పోయినా, ఏ వాడ పోయినా, ఏ వార్డు పోయినా, ఏ మున్సిపల్ పరిధిలోకి మున్సిపాలిటీలో పోయినా ఇందిరమ్మ ఇల్లు చూస్తున్నాం. ఈరోజు ఒక సంతోషకరమైన వాతావరణం, ఓ పండుగ వాతావరణం ఉంది. ఇది ఇల్లు కట్టుకున్న పేదోనికే కాదు, ఆ ఇల్లు చూసే ప్రతి ఒక్కరికి కూడా గుడిసెలే కాదు, గుడిసెలు తాటిపత్రులు కూలిపోయే ఇల్లు కట్టుకున్న పేదోనికి ఈరోజు ఇల్లు దొరుకుతుందంటే ఆ పక్కనున్న కుటుంబాలు కూడా ఈరోజు సంతోషపడుతుంది. ఆ వాడగట్టు బాగుపడుతుంది. కొత్త బిల్డింగ్లు అవ్వబడుతున్నాయి. ఆ 5 లక్షలకు భువనగిరి నియోజకవర్గంలో అయితే చూస్తున్నాం మంచి వాతావరణం. 5 లక్షలకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా కలుపుకొని ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు అంటే మరి ఎంత అందంగా మంచిగా కట్టుకుంటున్నారు. ఇది ఒక మంచి వాతావరణం అవ్వబడుతుంది. అంటే ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఆ ఇల్లు మంచిగా కట్టుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషం. ఓ పక్క ఇందిరమ్మ ఇల్లు, మరి రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. ఇదే కాక మరి ఈరోజు 3,500 ఇండ్లు మరి భువనగిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కట్టుకొని వాళ్లకు మళ్ళా అవి క్యాన్సిలేషన్లో అవి పూర్తి చేసే కార్యక్రమం వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఆ ఊర్లో నెక్స్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ మళ్ళా ఇప్పుడు అదనంగా మరి మంత్రి గారు చెప్పారు కనీసము ఇప్పుడు 2వ విడత కూడా మొదలవుతుంది. సరే ఆ ఎగ్జాక్ట్ సంఖ్య అనేది చూద్దాం ఎట్లుంటుందో. గ్రామాల్లో మళ్ళా కొత్తగా అంటే అతి పేదవాళ్ళది ఒక లిస్ట్ అనేది మనం మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ లిస్ట్ తయారు చేసుకొని
మరి మంత్రి గారు ఈరోజు ఉమ్మడి జిల్లాల వారీగా మీటింగ్ పెడుతున్నారు, హైదరాబాద్లో పెడుతున్నారు. ఆ మీటింగ్లో వారు ఏం చెప్తారో చూద్దాం, ఏ స్థాయిలో మనకి ఇల్లు వస్తాయో. ఖచ్చితంగా 2వ విడుతుంటుంది, 3వ విడుతుంటుంది, 4వ విడుతుంటుంది. ఇల్లు లేని పేదోడు అంటూ మన నియోజకవర్గంలో ఉండడు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అదే కాక ఇంకోటి కూడా మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం, భువనగిరి నియోజకవర్గం ముఖ్యంగా భువనగిరి మున్సిపల్ పరిధిలో పేదరికం ఎక్కువ ఉంది. ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు, ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇస్తున్నాం. ప్లాట్ లేని వాళ్ళు ఎక్కడ పోతారు? మరి ముఖ్యంగా మా భువనగిరి కౌన్సిలర్లకు కూడా చెప్తున్నాం, మిత్రులకు, ఈరోజు ఇల్లు ప్లాటు లేని వాళ్ళకు కూడా ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఆ ఆలోచన మనం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పినాం. ప్రభుత్వానికి వచ్చినాం, 2 ఏళ్ళు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే ఇది పైకెళ్ళి పాలసీ రావాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాలి, హౌసింగ్ మినిస్టర్ నుంచి రావాలి. మనమే ముందు మాట్లాడితే అది పద్ధతి కాదు. కానీ మన ఆలోచనలు, ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, మనం ఆలోచిస్తున్నాం. మన ఆలోచన ఏందో ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనలో భాగంగా ప్లాట్లను కూడా ఇస్తామని చెప్పి కూడా పైకెళ్ళి సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్లాట్ ఇచ్చి ఇల్లు లేనోడు అంటూ ఈ రాష్ట్రంలో ఉండదు. ఈరోజు తెలంగాణలో 2nd లార్జెస్ట్ గ్రోత్ రేట్ మనకున్నది. మొన్న జిఎస్టీ చూడండి, పోయిన ఏప్రిల్ నెలలో, మొన్న ఏప్రిల్లో మనకు 4,500,000 కోట్ల జిఎస్టీ రెవెన్యూ వచ్చింది. 35% పెరిగింది మన రెవెన్యూ. 35% మజాక. ఇక కేసీఆర్ అనుకుంటాడు మేమే అభివృద్ధి చేసినాం, బాగా గొప్పగా చేసినామని. వాళ్ళు చేసిందంతా అప్పులు తప్పితే ఇంకోట్లేదు. అప్పులు తీర్పడానికి ఇక సకల బాధలు మనం పడుతున్నాం. కొద్దిగా అప్పులు కట్టాలి, సంక్షేమ కార్యక్రమం చేయాలి. ఈరోజు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఏ విధంగా మనం రెవెన్యూ పెంచుకుందాం, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయని సరిదిద్దుతూ రెవెన్యూ పెంచుకొని ఆ పైసల ద్వారా సంపద పేదోనికి, సంక్షేమానికి ఇండ్లు ఎట్లా ఇద్దాం, రేషన్ కార్డులు ఎట్లా ఇద్దాం, అభివృద్ధి ఎట్లా చేద్దాం, సాగునీరు కాలువలు ఎట్లా చేద్దాం, రోడ్లు ఎట్లా చేద్దాం, బ్రిడ్జ్లు ఎట్లా చేద్దాం అనే ఆలోచన వారు చేస్తున్నారు. మరి అందులో భాగంగా వ్యాట్ అంటారు కదా, వ్యాటు, పెట్రోల్ మీద వ్యాటు, ఎక్సైజ్ కానీ ఇది 24% పెరిగినాయి, 20% పెరిగినాయి. అంటే ఒక అప్పులు, వాళ్ళు చేసిన అప్పులు కట్టే కార్యక్రమం ఈరోజు మొదలైంది. వాళ్ళు అప్పులు కడుతూ వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఈరోజు సంక్షేమంలో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఆ విధంగా మనము ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాము. సో ఈరోజు ఖచ్చితంగా ప్లాట్లు ఇస్తాము, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈ ప్రభుత్వం ఆ ఆలోచనలో ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఇవే కాక మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా అవుతున్నాయి. అంటే మున్సిపాలిటీ అన్న ఊర్లలో ఉండదని కాదు, పోచంపల్లిలో కూడా ఉండేది, మా తడక వెంకట మాది చెప్తలేరు అనుకుంటున్నాము. మీకు అవసరం ఉన్నాయా ప్లాట్లు? సో అక్కడ కూడా ఖచ్చితంగా చేయాలి, గ్రామాలలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది కనీస ధర్మం ప్రభుత్వాలది, ఇది మనందరి బాధ్యత. అందరూ మంచిగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది, మన భువనగిరి నియోజకవర్గంలో ఉన్నది. అది ఖచ్చితంగా చేస్తామని ఈరోజు చెప్తా ఉన్నాం. అట్లనే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల నుంచి లిమిట్ 10 లక్షలకు పెంచడం ఈ ప్రభుత్వం వస్తున్నాయి. ఓ పక్క అప్పులు ఉన్నాయని మంత్రి గారు 10 లక్షలకు చేసి, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చూడండి ఎన్ని చెక్లు ఇస్తున్నాం. నెల ప్రతి నెల తిరగక ముందే వస్తున్నాం, మండలాల్లో కూర్చుంటున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ అంతకుముందు 50,000 వచ్చే కాడ 1,00,000 ఇస్తున్నాం. 1,00,000 వచ్చిన వాళ్ళకి 2 లక్షలు వస్తున్నాయి. ఆ రోజు చక్కగా వచ్చినాయా? మొన్నగా మధ్యాహ్నం లెక్క చేస్తే అంతకుముందు ఇచ్చే పైసలకు ఇప్పుడు డబల్ పైసలు ఇస్తున్నాం. నాకు గణాంకాలు సరిగ్గా లేవు నా దగ్గర ఇప్పుడు, ఎందుకంటే మనం చెప్తే గణాంకాలు సరిగ్గా, అంతకుముందు కంటే డబల్. సంవత్సరానికి 480 కోట్లు ఇస్తే ఇప్పుడు 1000 కోట్లే, 800 కోట్లేమి ఇస్తున్నాం ఓన్లీ సీఎం రిలీఫ్ కింద. ఎంత మేలు అవుతుంది. ఓ పక్క నిమ్స్లా ఎల్ఓసీలు ఇచ్చుడే కాదు, సీఎం రిలీఫ్ కింద ఓ పేదోనికి 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు అయితే దాదాపు సగం ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. సో చాలా పద్ధతిగా పని జరుగుతుంది. ఆరోగ్యానికి మంచిది వేరే లేదు, అది బాగా జరుగుతుంది. వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి ఈరోజు ఇంటగ్రేటెడ్ స్కూల్ చేసుకుంటున్నాం. మన భువనగిరి నియోజకవర్గంలో 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. ఇప్పుడే ఏసీ గారు చెప్పినారు, మరి పబ్లిక్ స్కూల్స్ కూడా. అంతకుముందు పబ్లిక్ స్కూల్ అంటే ధనవంతులే చదువుకునేది,
ఇప్పుడు పబ్లిక్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో ఒకటి తెరిచే కార్యక్రమం ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. విద్య అనేది ముఖ్యమంత్రి గారి ఆయన శాఖ కిందకి వస్తుంది. ఆయన ప్రతిరోజు రివ్యూలు పెట్టుకుంటున్నాడు, ఏం మేలు చేయాలి, ఎట్లా మంచి చేయాలని ఆలోచన తప్పితే ఇంకోటి చేస్తలేడు. ఆయన సమయం అంతా కూడా దాని మీద పెంచేస్తుంది. ఆ మధ్య మెస్ ఛార్జీలు 40% పెంచినాం. ఎవరు అడగకుండానే 40% మెస్ ఛార్జీలు పెరిగినాయి. మరి ఈ గురుకుల స్కూల్స్లల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులల్లో ఈరోజు నాన్ వెజ్ పెడుతున్నాం వారానికి 2 సార్లు. సాయంత్రము మరి బూస్ట్ తోటి మిల్క్ ఇస్తున్నారు, సేమియా స్వీట్ ఇస్తున్నారు, అరటి పండ్లు ఇస్తున్నారు, పొద్దున్నే ఏమన్నా మిల్క్ ఇస్తున్నారు. సో అంతకుముందు సల్ల ఉండే ఈరోజు పెరుగుతోటి అన్నం పెడుతున్నారు. సో సన్న బియ్యంతో అన్నం పెట్టే కార్యక్రమం అంటే ఇన్ని మరి స్కూల్స్లలో, ఎందుకంటే వాళ్ళకి విద్య మంచిగా అభ్యసించాలి, వాళ్ళ శరీర దారుణ్యం బాగుండాలి, నేషనల్ స్పోర్ట్స్ కాదు ఒలింపిక్స్లో కూడా మెడల్స్ తీసుకురావాలనే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, ఈ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు పోతుందని ఏమాత్రం సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం. ఇదే కాదు, మనకు సంబంధించి ఈరోజు రైతాంగం ఈరోజు ఒడ్లు కొనుగోలు అదొక సరే. ఇక అంతకుముందు ఆయన అయితే ఊరేస్తే ఊరే అన్నాడు, ఊరేస్తే ఊరే అన్నాడా లేదా? కేసీఆర్ అన్నాడు కదా. ఈరోజు ఆ సంవత్సరం సగం పంట వండియలే రైతులు, సగం కాదు ఎక్కువ పడవ పెట్టుకు రైతులు ఒక 3 ఏళ్ల కిందనో 4 ఏళ్ల కిందనో. ఈరోజు రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఒడ్ల గింజ కొనే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఒడ్లకు సన్న బియ్యానికి 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు రైతులు కూడా ఒడ్లు పండించడం నుంచి కొంచెం దృష్టి మలచాలి. ఒడ్లు అంటే కష్టపడాలి, ఆ ఒడ్లు పండించుడు అమ్ముడు ఇవన్నీ కూడా జర పనితో కూడుకున్నాయి. ఈరోజు ఆయిల్ పామ్ వచ్చింది. స్వయాన తుమ్మల నాగేశ్వరరావు గారు 100 ఎకరాలలో వ్యవసాయం చేస్తారు, అట్లా సగం ఆయిల్ పామే పెడతారు వాళ్ళు. ఈరోజు ఒలిగొండలు కూడా మేము మాకున్న భూమిని ఆయిల్ పామ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈసారి ఆయిల్ పాము మీరు అందరూ ఎక్కువ మంది పెట్టాలి. ఆయిల్ పాము సంవత్సరానికి 2 లక్షల రూపాయలు వస్తుంది. మీరు 2 లక్షల రూపాయలు పంట పండించడే కాదు, ఈ దేశానికి ద్రవ్య లోటు ఉంటుంది. ఆయిల్ బయటికి వెళ్ళి ఉంటే మన ఎక్స్చేంజ్ అంతా బయటికి పోతుంది, మన కరెన్సీ బయట దేశాలకు పోతుంది. దుబాయ్కో ఇది ఇప్పుడు ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి కొంటాం కదా మనం, అది 30% 20% వాట్ ఎవర్ సమ్ పర్సంటేజు ఈ ఆయిల్ పామ్ ఏదైతే ఉందో పామ్ ఆయిల్ అందులో కలుపుతాం. కాబట్టి రైతులు ఈ పంటను పండించాల్సిన అవసరం కూడా ఉంది. కొంత దృష్టి మలుద్దాం. ఒకసారి వేస్తే ఆ పంట రెగ్యులర్గా వస్తుంది. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు దాని మీద లాభం కూడా ఉంది. కాబట్టి మనం అంటే ఆల్టర్నేటివ్ క్రాపింగ్ పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఆయిల్ పామ్ను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంతో అంతో మరి భూములు ఉన్నవాళ్ళు, ఎక్కువ ఉన్నవాళ్ళు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు ఆయిల్ పామ్ వేస్తే కూడా మంచిదని ఈ సందర్భంగా అనేది మహిళా సంఘాలను ఆర్థికంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకొస్తాం, లక్షాధికారులను చేస్తాం, కోటీశ్వరులను చేస్తామని. ఈరోజు 4 మండలాలకు 4 బస్సులు, ఒక్కొక్క బస్సు 36 లక్షల రూపాయలతోటి మీకు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆ బస్సులు కూడా వచ్చినాయి. మీకు అది రిజిస్ట్రేషన్ అవి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసి మహిళా సంఘాలు మహిళా సమాఖ్యకి ఇస్తారు. మండల సమాఖ్యకి ఇస్తే అది నడుపుకొని చేయాలి. మండల సమాఖ్య అట్లనే భువనగిరి మున్సిపాలిటీలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం కింద ఈడనే 2.9 crores ఇచ్చినాం. 2.9 crores ఇచ్చినాం కదండి. అప్పుడు మన పోచంపల్లిలో 90 లక్షలు ఇచ్చినాం వడ్డీ లేని రుణాల కింద. సో వడ్డీ లేని రుణాలు గత 10 ఏళ్ళలో వాడు ఇచ్చినోడే లేడు, ఏదో అప్పుడప్పుడు ఇచ్చారు మర్చిపోయారు. ఈరోజు వడ్డీ లేని రుణాల కింద మొత్తం ఎప్పటికప్పుడు, అంతకుముందు పావులా వడ్డీ ఉంటే అది కూడా చేయాలి. ఇప్పుడు వడ్డీ అసలు పావులా లేదు, ఏం లేదు, 0 వడ్డీ లేకుండా మనం రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ మహిళా సాధికారిత దిశగా ముందుకు పోతున్నాం. సో ఇన్ని గొప్పగా చేసుకుంటున్నందుకు మరి ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. కాబట్టినే మొన్న 3 నెలల కింద జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మీరు మమ్మల్ని అత్యధిక స్థానాలు ఇచ్చి గెలిపించారు. అది జర అప్పటికి పూర్తిగా అర్థం కానట్టుంది. జర సర్పంచులు కొంచెం తక్కువనే వచ్చినాయి. అక్కడక్కడ ఒలిగొండ మంచిగా వచ్చింది, బీబీనగర్ వచ్చింది, పోచంపల్లి వచ్చింది, భువనగిరి మండలి జర తక్కువ వచ్చినాయి. కాకపోతే ఈరోజు మున్సిపాలిటీలల్లో మరి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే ఉన్నారు మనోళ్ళంతా కూడా.
పోచంపల్లి మున్సిపాలిటీ, భువనగిరి మున్సిపాలిటీ అత్యధిక స్థానాలు గెలిచినామంటే ప్రజాపాలన మెచ్చినందుకే, ఈ ప్రభుత్వాన్ని మెచ్చినందుకే మరి ఇవన్నీ కూడా గెలుచుకున్నాం. మరి ఈ గెలుపు మా బాధ్యతని ఇంకా పెంచుతుంది. ఇంకా బాగా పనిచేసే కార్యక్రమం కూడా మనం అందరం కలిసి చేద్దాం. ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు అందరం కూడా ప్రజల మేలు కోసం కష్టపడి పనిచేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.